హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియా ముచ్చట్లు. సో చాలా రోజులైంది కదా మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో పోస్ట్ చేయక. ఈ వీడియో ఏంటంటే మేము ఆస్ట్రేలియాలో ఫార్మర్స్ మార్కెట్కి వచ్చినామన్నమాట. ఫార్మర్స్ ఎగ్జిబిషన్ అనవచ్చు ఇదొకటి. బ్రిస్బెయిన్లో ప్రతి ఇయర్ ఎక్కా అని ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు. ఎక్కాలో మనం ఏం చూడొచ్చు అంటే అగ్రికల్చర్ షో, అగ్రికల్చర్కి యూజ్ చేసే ప్రతిదీ ఇక్కడ చూడొచ్చు. స్టాల్స్ ఉంటాయి అండ్ యానిమల్ షోస్ ఉంటాయి, లైక్ కార్నివల్ రైడ్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈ ఎగ్జిబిషన్లో ఉంటాయి అన్నమాట. మనకి ఇండియాలో ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది, కానీ ఇక్కడ కాంపిటీషన్స్ పెడతారు సో దట్ ఎవ్రీ వన్ కెన్ పార్టిసిపేట్ అన్నట్టు. ఒక కేటగిరీ ఉంటే దానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో మెయిన్గా మేము వచ్చింది లాస్ట్ డే కాబట్టి ప్రతి దానికి ఆల్రెడీ ప్రైజ్ అనౌన్స్ చేసి పెట్టేశారనమాట. అండ్ ఇక్కడ ప్రతి సెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది, లైక్ పౌల్ట్రీ, యానిమల్, ఫిష్, బర్డ్స్, వాటికి కాంపిటీషన్ పెట్టేసి కాంపిటీషన్ అంటే కొట్టుకునేలాగా కాంపిటీషన్ కాదు, జస్ట్ వాటిని సైజ్ బట్టి జస్ట్ ఫీచర్స్ కానీ బ్రీడ్స్ కానీ అట్లాంటి వాటితోని వాళ్ళు ప్రైజింగ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ మోస్ట్లీ లేబర్స్ని ఎక్కువ అవాయిడ్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఎక్కువ మిషనరీసే యూజ్ చేస్తారు. అండ్ అవి చూడండి ఎంత హెవీగా ఉన్నాయో. మా ఆయన అక్కడ 5'11" ఏమో ఉంటాడు, ఆయనకే డబ్బులు ఉన్నది అది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి వీళ్ళకి కొత్తగానే అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఫార్మింగ్ లైఫ్కి కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి. మన ఇండియన్స్తో పోలిస్తే వీళ్ళకి ప్రతి ఒక్కటి కొంచెం తెలుసుకోవాలని ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకనే ఎక్కా అనేది బ్రిస్బెయిన్లో చాలా ఫేమస్ ఈవెంట్ ఇది. అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడ నాకైతే ఆల్రెడీ తెలిసింది, ఎందుకంటే నేను ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన అమ్మాయిని. సో నాకు ఆల్మోస్ట్ కొన్ని తెలుస్తాయి. ఇక్కడ ఇవి చూపించే ఫ్లవర్స్ ఏంటంటే మెయిన్గా మనకి కొన్ని డ్రై అయిపోయే వేస్ట్ చేస్తాం కదా, దాంతో కూడా మనం ఎట్లా ఒక షో పీస్ రెడీ చేయొచ్చు అని ఇట్లా ఐడియాస్ కోసం అని ఒక కాంపిటీషన్ ఇట్లా కూడా చేసిండ్రు, ఒక టేబుల్ టాప్ పైన పెట్టుకోవడానికి, అరేంజ్ చేసుకోవడానికి. సో ఇట్లా యూస్ చేసుకోవచ్చు అన్నట్టు కాంపిటీషన్ పెట్టిండ్రు. అందులో ఈ వెరైటీస్ అన్నీ పెట్టారనమాట. చాలా వరకు అంటే ఒక డిఫరెంట్ ఐడియా అని చెప్పొచ్చు కదా. ఇది మనకి ఎవరికి ఇట్లా ఐడియా వస్తుందని కూడా అనుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది ఇట్లాంటి ఐడియా. అంటే ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు ప్రతి ఒక్కరిని. అండ్ ఇవేంటి తెలుసా, మనకి ఇండియాలో దిష్టి బొమ్మలు పెడతారు కదా, ఆ దిష్టి బొమ్మల్లో కూడా కాంపిటీషన్ అనమాట. ఎవరు ఎట్లాంటి రెడీ చేసుకొని తీసుకొస్తారు అనేది దీంట్లో కూడా కాంపిటీషన్ పెట్టేసి దానికి కూడా ప్రైజ్ మనీ అనౌన్స్ చేసేసారు ఆల్రెడీ. సో నాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా అనిపించింది ఇదంతా. ఇట్లాంటిది ఒక మనకి ఇండియాలో కూడా ఉంటే కొంచెం స్టూడెంట్స్కి నాలెడ్జబుల్గా ఉంటుంది అండ్ ఫార్మర్స్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని అనిపించింది. అండ్ మనం ఇండియాలో ఎక్కువ లేబర్ని యూజ్ చేస్తాం కదా, వీళ్ళు ఎక్కువ మెషినరీని యూజ్ చేస్తారు. అండ్ వాళ్ళకి అంత స్ట్రెయిన్ ఉండదు. మన వాళ్ళు ఎంత కష్టపడతారు కదా ఫార్మింగ్ చేసేవాళ్ళు. నాకు పర్సనల్గా ఆ కష్టం ఏందో తెలుసు, అంటే మమ్మీ వాళ్ళు చేశారు కాబట్టి ఆ కష్టం ఏందో నాకు కూడా తెలుసు. అండ్ కంపారిటివ్లీ అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడనైతే ఫార్మర్స్ అనేది తక్కువ చూడడం అట్లా ఏముండదు. సో వాళ్ళు చేసే పని ఏంటో వీళ్ళకి తెలిస్తే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళు ఇస్తారు కదా అన్నట్టు నా ఫీలింగ్. సో మనకి కూడా ఇండియాలో కొంచెం ఫార్మర్స్ అంటే కొంచెం చిన్న చూపు ఉండొచ్చు కదా చాలా మందికి. సో అట్లా ఉండకుండా ఇట్లాంటి షోకేస్ పీసెస్ అట్లా కాంపిటీషన్ అట్లా ఏమైనా అరేంజ్ చేస్తే వాళ్ళకి కూడా ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అండ్ తెలియని వాళ్ళకి తెలుస్తుంది. చాలామందికి తెలియాలని ఏం లేదు, తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. సైన్స్ ఫేర్, సోషల్ ఫేర్స్ ఎట్లా పెడతారు కదా, అట్లా ఇది కూడా ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుందని నా ఇంటెన్షన్, అసలు నా ఉద్దేశం. సో ఇక్కడ చూసేవి టైప్స్ ఆఫ్ హెన్స్ ఆర్ చికెన్స్. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క బాహుబలి లాగా ఉన్నాయి అన్నమాట. మొత్తం కండలు చింపేసి ఉన్నాయి ఇందులో, అంత హెవీగా ఉన్నాయి. మా ఇష్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు కాక అనుకుంటా. మేము వెళ్ళింది లాస్ట్ డే కాబట్టి మెయిన్గా యానిమల్స్ ఏం లేవన్నమాట. కొన్ని పౌల్ట్రీ, ఫిష్, బర్డ్స్ అట్లా చిన్నవి ఉన్నాయి. అండ్ అవిటి వరకు అయితే చూసినాం మేము, అవి కూడా వీడియో తీసిన నేను. అండ్ నెక్స్ట్ మేము కార్నివల్ రైడ్స్కి వెళ్ళడం మాత్రం చూడడం అంతే. నేను ట్రై చేసే రకం అస్సలకే కాదు. ఇండియాలోనే నేను ట్రై చేయను, అసలు ఇక్కడ అస్సలకే చేయను. ఇక్కడ చాలా డేంజరస్గా అనిపించింది నాకైతే. అమ్మో, అవి చూస్తుంటేనే భయం వేసింది నాకైతే, అంత హైట్లో ఎట్లా వెళ్తున్నారో ఏమో కానీ. అండ్ చాలా వరకు స్టాల్స్ కూడా ఉన్నాయి, లైక్ గేమ్స్ స్టాల్స్ ఉన్నాయి, లేకపోతే షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి.
అట్లా చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అండ్ లైవ్ మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఒక 4-5 hours ఈజీగా స్పెండ్ చేయవచ్చు. ప్రతి ఒక్కటి అట్లా జస్ట్ చూసుకుంటూ వెళ్ళినా కూడా 2 hours కంప్లీట్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ అక్కడ షో గ్రౌండ్లో మాకు 1 hour నుంచి ఒక ఈవెంట్ కంటిన్యూస్గా జరుగుతుంది అనమాట. కార్ రైడ్స్ కానీ, బైక్ రైడ్స్ కానీ, లేకపోతే షీప్స్ని ఎట్లా ఎంగేజ్ చేస్తుంది ఒక డాగ్ అని, అట్లాంటివి ప్రతి ఒక్కటి వీళ్ళు చూపిస్తున్నారు. లైక్ నేను చెప్పాను కదా ఇందాక, లేబర్ని యూజ్ చేయకుండా వీళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు ప్రతి ఒక్కటి అని. ఐడియాకైతే చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అంటే వీళ్ళ ఐడియాస్ మనం యూజ్ చేసుకొని ఇవి మనము వాడుకుంటే మనకు కూడా అంత లేబర్ అవసరం ఉండదు కదా అన్నట్టు నా ఫీలింగ్. సో అందుకని నాకు కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలని ఇంకా చాలా అనిపించింది. కానీ నేను ముందు రాలేకపోయినా, ఎందుకంటే మాకు ఇక్కడ చాలా వర్షాలు పడ్డాయి అనమాట. అండ్ అప్పుడు మా ఇష్యూ కూడా చాలా సిక్ ఉండే. సో అక్కడ చాలా వరకు పిల్లలు ఉంటారు, మళ్ళీ దాంతో మాకు ఎందుకు వైరస్ స్ప్రెడ్ అవ్వడం అని మేము రాలేదు. ఇందాక నేను చెప్పాను కదా గోట్స్ని ఎట్లా కంట్రోల్ చేస్తుంది, షీప్స్ని ఎట్లా కంట్రోల్ చేస్తుంది ఒక డాగ్ అని. చూడండి వాటిని రౌండ్ చేస్తుంటే అవి ఆగిపోతున్నాయి అక్కడికి. అట్లా ట్రైన్ చేసిండ్రు అనమాట ఆ డాగ్ని. సో అట్లా యూజ్ చేసుకుంటున్నారు. అట్లా ఒక డాగ్ ఒక నెంబర్ ఆఫ్ షీప్స్ని కంట్రోల్ చేస్తుందంట. సో అక్కడ లేబర్ ఖర్చు అనేది తగ్గిపోతుంది కదా. అవిటన్నా వెళ్ళిపోతే ఆ డాగ్కి పనికని ఇంకా వేరే ఏమి ఉండదు కదా, వాటితో పాటు వెళ్ళడం తిరగడం అవేమీ అవసరం ఉండదు కదా. బెనిఫిట్ అనిపించింది నాకు. సో ఇట్లాంటి ఐడియాస్ ఏమైనా కొత్తవి మనం తెలుసుకోవచ్చు, ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తున్నారు ఏంది అనేది. అండ్ ఇప్పటికి కూడా కొన్ని చూస్తున్నారు ఇండియాలో. ఇంకా కొంచెం బెటర్ అయితే కొంచెం మన వాళ్ళకు కూడా కొంచెం పని తగ్గుద్ది కదా అన్నట్టు నా ఫీలింగ్ అంతే. అండ్ ఈ ఈవెంట్లో ప్రతిరోజు ఫైర్ వర్క్స్ జరుగుతాయి అన్నమాట. లైక్ ఒక 10 minutes ఫైర్ వర్క్స్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. ఆ ఫైర్ వర్క్స్ కూడా చాలా బాగుంటాయి. అది కూడా నేను లాస్ట్ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి, మొత్తం ఫైర్ వర్క్స్ యాడ్ చేస్తా చూడండి.